మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. బ్యాంకింగ్ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. గతంలో లాగా ఎంత డబ్బు పడితే అంత డబ్బు బ్యాంకు లోపల మనం వేయడం కానీ క్యాష్ రూపంలో, ఎంత డబ్బు అంటే అంత డబ్బు మనం క్యాష్ రూపంలో తీయడం కానీ ఇప్పుడు చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెడుతున్నాయి. మీరు ఒక సంవత్సరం లోపల 10 లక్షల కన్నా ఎక్కువగా క్యాష్ ట్రాన్సాక్షను మీ అకౌంట్లో వేయడం కానీ మీ అకౌంట్లో తీయడం కానీ చేసినట్టయితే అది ఇన్కమ్ ట్యాక్స్ దృష్టికి వెళ్తుంది. వెంటనే మీకు ఆ సంవత్సర కాలం ముగిసేయగానే మీకు నోటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి మీరు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ డబ్బు మీరు ఎలా చెల్లించారు, లేక ఎలా తీసుకున్నారు, మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారా, లేక మీకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు మీకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారా, మీరు డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారా, ఈ డీటెయిల్స్ మొత్తం కూడా సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా బ్యాంకుల్లో అకౌంట్లు డబ్బులు వేయడం కానీ డబ్బులు తీయడం కానీ చేయడం కాదు. ఖచ్చితంగా అకౌంట్ ఫర్ అయినప్పుడే ఈ పని చేయాలి. జాగ్రత్తగా పరిశీలించుకొని మీరు 1కి 10 సార్లు ఆ 10 లక్షల కన్నా ఎక్కువ మనం తీసామా తక్కువే ఉన్నాయని చెక్ చేసుకొని వెళ్ళాలి. 10 లక్షల కన్నా మించేటప్పుడు ఈ ఆన్సర్స్ అన్నీ కూడా రేపు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మనం ఇవ్వగలమా లేదా అనేది చెక్ చేసిన తర్వాత మాత్రమే మీరు బ్యాంకులో డబ్బులు పెట్టడం కానీ డబ్బులు తీయడం కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండోది, మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఒక్కొక్క బ్యాంకులో ఒక్కొక్కగా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేసే పద్ధతులు ఉన్నాయి. నేషనలైజ్ బ్యాంక్స్ లోపల చాలా తక్కువ డబ్బు మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. కానీ ప్రైవేట్ బ్యాంకుల్లో ఎక్కువ డబ్బు మీరు నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మీ బ్యాంకులో ఎప్పుడైనా సరే అంతకన్నా మినిమం బ్యాలెన్స్ తగ్గినట్టయితే వెంటనే బ్యాంకు వాళ్ళు మీ మీద ఛార్జెస్ వేసే అవకాశం ఉంటుంది. ఆ ఛార్జెస్ తడిసి మోపిడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలించుకొని ముందుగానే ఆ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడే ఎంత మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉందో చూసి అంతకన్నా తక్కువగా ఎప్పుడు కూడా డబ్బులు దాంట్లో లేకుండా ఆ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ మనం చేసినప్పుడు మాత్రమే ఈ ఫైన్ల నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ డబ్బు విపరీతంగా మనం పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన జేబులు గుల్లయ్యే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇది కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బ్యాంకుల లోపల మనం ఏదైనా లోన్లు తీసుకునేటప్పుడు కూడా మనకు క్రెడిట్ సంబంధించినటువంటి స్కోర్ ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం అప్పు తీసుకొని అది సకాలంలో మనం బ్యాంకుకు పే చేసిపోయినా, మనం అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో కట్టకపోయినా మన క్రెడిట్ స్కోర్ మొత్తం పాడైపోతుంది. 750 పాయింట్లు మినిమం క్రెడిట్ స్కోర్ ఉంటే తప్ప ఇవాళ రేపు ఏ బ్యాంకులు కూడా మినిమం కన్సిడరేషన్ మనకు చేయడం లేదు, అంటే లోన్స్ ఇవ్వడం లేదు. కాబట్టి ఎక్కడైనా మనం లోన్ తీసుకుంటే ఈఎంఐలు ఏమైనా ఉన్నట్టయితే, లేక మనం క్రెడిట్ కార్డులు ఏమైనా తీసుకున్నట్టయితే ఆ క్రెడిట్ కార్డులో కూడా సకాలంలో డబ్బులు పే చేయకపోయినట్టయితే మనం బ్యాంకులు ఏం చేస్తాయంటే క్రెడిట్ స్కోర్ మన మీద దాడి చేస్తాయి. అంటే ఒక రకంగా మనల్ని డిఫాల్టర్ కింద లెక్కిస్తాయి. డిఫాల్టర్గా ఎప్పుడైతే డిక్లేర్ చేశాయో అప్పుడు ఆటోమేటిక్గా నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ కింద మనం డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలా డిక్లేర్ చేసినప్పుడు మన క్రెడిట్ స్కోర్ కూడా అప్పుడు బాగా చెడిపోతుంది. మన క్రెడిట్ స్కోర్ బాగా చెడిపోయినప్పుడు మనకు ఎక్కడ లోన్ పుట్టదు, ఎక్కడ అప్పులు దొరకవు, ఏ బ్యాంకు డబ్బులు ఇవ్వదు, ఏ ప్రభుత్వ రంగస్తులు మనకు డబ్బులు ఇవ్వవు. చివరికి మనం ఎక్కడి నుంచి డబ్బులు పొందే అవకాశాలు లేని పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి భవిష్యత్తులో మనం అప్పు తీసుకోవాలన్నా, ఏదైనా ఇండస్ట్రీ ప్రారంభించాలన్నా, ఏదైనా బిజినెస్ ప్రారంభించాలన్నా, ఏదైనా స్టార్టప్ కంపెనీలు పెట్టుకోవాలన్నా, మన జీవితంలో స్థిరపడాలన్నా ఖచ్చితంగా బ్యాంకుల లోపల క్రెడిట్ స్కోర్ మనకు బాగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అది మనకు ఎంతో ఉపయోగపడుతుంది, మన భవిష్యత్తును నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి చాలామందికి చెక్కులు ఇచ్చే అలవాటు ఉంటుంది. టక్ చెక్కులు ఇచ్చేస్తారు. ఆ చెక్కులు తర్వాత పాస్ కావు. అలా చెక్కులు పాస్ కాకపోవడం కూడా క్రెడిట్ స్కోర్ మీద అది ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అలాగే ఇష్టం వచ్చినట్టుగా ఎక్కువ చెక్కులు మనం బౌన్స్ చేసినట్టయితే ఆటోమేటిక్గా అది ప్రభావం చూపిస్తుంది. కాబట్టి చెక్కులు ఇచ్చేటప్పుడు కూడా అకౌంట్లో బ్యాలెన్స్ ఉందా లేదా, లేదా ఏ డేట్ అయితే మనం పోస్ట్ డేట్ చెక్ ఇచ్చామో ఆ డేట్ లోపల డబ్బులు 100% మనం సమకూర్చగలమా లేదా, ఇవన్నీ చూసిన తర్వాతనే మనం చెక్కులు ఇవ్వాలి. ఆదరాబాదర మన దగ్గర ఉన్నట్టు చెక్ బుక్లు ఎంత కావాలంటే అంత చెక్కులు రాసి చేసేసి అది సకాలం లోపల మనం
బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఆ చెక్కులు బౌన్స్ అయినట్టయితే దాని ప్రభావం కూడా మన మీద పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్యాంకులు గతంలో లాగా మన ఇష్టం వచ్చిన పద్ధతి లోపల మన ఇష్టం వచ్చిన రీతిలో చెక్కులు బౌన్స్ చేయడం కానీ, లేకపోతే అప్పులు సకాలంలో కట్టకపోవడం కానీ, లేకపోయినట్టయితే మనం మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవడం కానీ, లేక మన క్రెడిట్ కార్డును మనం సక్రమంగా మేనేజ్ చేయకపోయినా కానీ, ఇలాంటివన్నీ కూడా మన మీద ప్రభావం చూపిస్తాయి. రెండోది ఏటీఎం కార్డులు. చాలామంది దగ్గర ఏటీఎం కార్డులు ఉంటాయి. ఇవాళ దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఏటీఎం కార్డులు తీసుకుంటారు. ఈ ఏటీఎం కార్డుల ద్వారానే చాలామంది డబ్బు డ్రా చేస్తారు. ఈ డబ్బు డ్రా చేసినప్పుడు గతంలో ఇష్టం వచ్చినట్టుగా మనం ఎన్నిసార్లు ఏటీఎం కార్డు మనం యూజ్ చేసినా 50 రూపాయలకి, 10 రూపాయలకి, 100 రూపాయలు కూడా చాలామంది ఏటీఎం కార్డులో డబ్బు తీసుకుంటుంటారు. ఒకేసారి 100 రూపాయలు తీసుకోకుండా దాన్నే 2-3 డబ్బాలు తీసుకుంటారు. లేకపోతే 1000 రూపాయలు ఒకేసారి తీసుకోకుండా 2-3 డబ్బాలు తీసుకుంటారు. ఇలా మీరు ఎన్నిసార్లు తీసుకుంటే, ఇంతకుముందు గతంలో ఎన్నిసార్లు తీసుకున్నా మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ పడేవి కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కొన్ని బ్యాంకుల్లో 2 సార్ల కన్నా ఎక్కువ తీసుకునే అవకాశం లేదు. కొన్ని దాంట్లో 3 సార్లకు అవకాశం ఇచ్చారు. కొన్ని వాళ్ళ బ్యాంకులో వాళ్ళైతే కొంచెం ఎక్కువ సార్లు ఇచ్చారు. మిగతా బ్యాంకు లోపల చాలా తక్కువ సార్లు ఇచ్చారు. ప్రతి దానికి పరిమితి పెట్టారు. మీరు బ్యాంకులో ఏటీఎం కార్డు తీసుకునేటప్పుడే మీ పరిమితి ఎంత ఉందో తెలుసుకొని, అన్ని పర్యాల కన్నా ఎక్కువగా మీరు ఏటీఎం లోపల డబ్బు డ్రా చేస్తే, ఆ డబ్బు డ్రా చేసిన దానికి ప్రతిదానికి మీకు ఛార్జెస్ పడతాయి. అలా ఛార్జెస్ అనే లెక్కేసుకుంటే అవి 100 రూపాయలు దాటి 1000 రూపాయలు కూడా మీ మీద పడే అవకాశాలు ఉంటాయి. మరి అనవసరంగా మన జేబులు చిల్లు పడే అవకాశాలు ఉంటాయి. మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏటీఎం కార్డును ఎలా ఉపయోగించుకోవాలని కూడా మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి, తెలుసుకోవాలి, చేయాలి. అలాగే క్రెడిట్ కార్డులు తీసుకునేటప్పుడు కూడా క్రెడిట్ కార్డు నిబంధనలు ఏమిటో మనం పూర్తిగా తెలుసుకోవాలి. క్రెడిట్ కార్డు నిబంధనలు సరిగ్గా తెలుసుకోకుండా మనం ముందుకెడితే మనకు వడ్డీ విపరీతంగా మన మీద పడే అవకాశాలు ఉంటాయి. రెండోది, ఆ క్రెడిట్ కార్డ్ని ఇన్ టైం లోపల మనం పే చేయకపోయినట్టయితే దాని మీద ఎంత వడ్డీ పడే అవకాశం ఉంది, వడ్డీకి చక్రవడ్డీ పెనాల్టీ ఎంత వసూలు చేస్తారు, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవాళ రేపు ప్రైవేట్ బ్యాంకులు ఏం చేస్తున్నాయంటే, వాళ్ళు మనుషుల్ని పెట్టేసి ఎవరైతే క్రెడిట్ కార్డు అమౌంట్ పే చేయరో, క్రెడిట్ కార్డు తీసుకునేదాకానేమో తీసుకోమని మనం వెంటబడతారు. తీసుకున్న తర్వాత సకాలంలో డబ్బు పే చేయకపోతే మనుషుల్ని పంపించేసి మనల్ని కిడ్నాప్ చేసేసి చివరికి మన దగ్గర డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ఎవరైనా ప్రైవేటు బ్యాంకు వాళ్ళు కానీ, లేక గవర్నమెంట్ బ్యాంక్ కానీ, నేషనల్ బ్యాంక్ కానీ ఒకవేళ క్రెడిట్ కార్డు డబ్బులు కానీ, లేకపోతే బ్యాంకుకు సంబంధించిన లోన్ అమౌంట్లు కానీ కట్టమని బలవంతం చేసి మనల్ని ఫిజికల్గా హెరాస్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం వెంటనే మీరు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. దీన్ని పెద్ద అఫెన్స్ అవుతుంది. వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలను తీసుకొని బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసినట్టయితే మీరు విజయవంతంగా బ్యాంకులో మంచి కస్టమర్గా ఉంటారని తెలియజేస్తున్నాం.